మీరు ఇంజనీరింగ్ చేశారా? జాబ్స్ కోసం సెర్చ్ చేస్తున్నారా? 3600 మందికి పైగా స్టూడెంట్స్ కి జాబ్స్ వచ్చేలా చేసిన కోడ్ జ్ఞాన్ 100 డేస్ సాఫ్ట్వేర్ కోర్స్ లో జాయిన్ అవ్వండి. మీ కెరియర్ ని బిల్డ్ చేసుకోండి. నమస్కారం అలగరి రవీంద్రనాథ్ గారు. నమస్తే అండి శ్రీ గారు. సార్, నిన్న హైదరాబాద్ గాజుల రామారాం దగ్గర జరిగిన సంఘటన ఏదైతే ఉందో చాలా బాధాకరం. తల్లి తన 2 కొడుకులను చంపడమే కాకుండా తను కూడా సూసైడ్ చేసుకోవడం ఘటన వింటూ ఉన్నాము. అసలు ఈ కేసులో ఏం జరిగిందంటారు? ఎందుకు అంతగా చంపడం అలాగే చనిపోవడం వరకు వెళ్ళింది? దానికి సంబంధించి సూసైడ్ లెటర్ కూడా రాయడం జరిగింది. ఇంతకీ ఆ లెటర్లో ఏముంది? మీరు చెప్పిన సంఘటన ఏదైతే ఉందో శ్రీ గారు, నేను కూడా చూడడం జరిగింది. దాని గురించి కొంత నేను కూడా ఆ డీటెయిల్స్ అని కూడా తీసుకోవడం జరిగింది. ఇక్కడ ఒక తల్లి తన 2 పిల్లల్ని చంపి తను కూడా ఆత్మహత్య చేసుకోవడం అన్న సంఘటన ఏదైతే ఉందో అత్యంత దురదృష్టకరం. అంటే అత్యంత దురదృష్టకరం అంటే బహుశా ఇంతకన్నా పదాలు లేవు కాబట్టి నేను ఆ పదాన్ని ఫుల్ స్టాప్ పెడుతున్నాను. అక్కడ తన 2 బిడ్డల్ని చంపి ఆమె అక్కడ తన ప్రాణాన్ని కూడా ఆత్మహత్యగా చేసుకుంది. ఇక్కడ కారణాలకి ఆవిడ ఒక 8 పేజీల సూసైడ్ నోట్ రాశారని తెలిసింది. ఆ 8 పేజీల్లో ప్రధానంగా కనిపిస్తున్న ఒక 2 సెంటెన్స్లే పోలీసులు చెప్పిన వివరాలు ఏంటంటే, ఆమె తన 2 బిడ్డలకు కూడా ఐ డ్రాప్స్ వేస్తే తప్ప వాళ్ళ కంటి చూపు సరిగా లేదని చెప్పి, సో అందుకని చెప్పి వాళ్ళతో పాటు నేను కూడా కంటి డ్రాప్స్ వేసుకుంటే తప్ప నాకు చూపు సరిగా లేదని అనే ఏకైక కారణంతో తన జీవితాన్ని వాళ్ళిద్దరిని కూడా కిచెన్ గదిలో వాళ్ళని అత్యంత అమానుషంగా పాశవికంగా వాళ్ళని చంపేసి తర్వాత తను 5th ఫ్లోర్ పైనుంచి దూకి తన జీవితాన్ని కూడా ఆవిడ ముగింపు పలికేసుకున్నటువంటి సంఘటన ఏదైతే ఉందో అత్యంత దురదృష్టకరమని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఈ సంఘటన యాక్చువల్లీ ఏంటంటే హైదరాబాద్లో ఉన్నటువంటి గాజుల రామారం, ఆ గాజుల రామారం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి బాలాజీ లేఅవుట్లో ఉన్నటువంటి ఒక అపార్ట్మెంట్లో నివసిస్తున్నటువంటి ఈ వెంకటేశ్వర రెడ్డి అన్నటువంటి ఒక ఫ్యామిలీ. ఆవిడ 2nd ఫ్లోర్లో నివసిస్తున్నారు. వీళ్ళు భర్త ఏదో పనుల మీద బయటకు వెళ్ళిన తర్వాత తన జీవితాన్ని కూడా ముగింపు పలకాలని ఉద్దేశంతో ఆవిడ ఈ దారుణానికి ఒడిగట్టినట్టుగా మనకు తెలుస్తుంది దీనికి సంబంధించి. అయితే ఇక్కడ అనేక ఆత్మహత్య సంఘటనలు జరుగుతుంటాయి దేశంలో. ప్రతి క్షణానికి ప్రతి గంట కూడా జరుగుతున్నట్టుగా మనకి సర్వే లెక్కలు తెలుపుతున్నాయి దీనికి సంబంధించి. అంటే ఇక్కడ ఈ సంఘటన మనం చూసే ధోరణి ఏంటంటే, తనకి ఆత్మహత్య చేసుకోవడమే కాకుండా తన 2 బిడ్డలను కూడా చంపి అత్యంత పాశవికంగా చనిపోవడం అన్నటువంటి సంఘటన మాత్రం చాలా మంది హృదయాన్ని కలిచివేస్తోంది శ్రీ గారు. ఇదే సంఘటన మనం 1 వీక్ బ్యాక్ ఇదే సంఘటన మనం ఇదే అమీన్పూర్లో జరిగిన సంగారెడ్డిలో జరిగిన సంఘటన కూడా చూసాం. ఒక తల్లి తన 2 బిడ్డల్ని చంపేసి తను కూడా వాళ్ళకి పాలల్లో అంటే పెరుగన్నంలో కలిపి విషం పెట్టేస్తూ కూడా తను కూడా అంటే అదే అక్కడ అక్రమ సంబంధం తన పక్కన పెడితే, ఏదేమైనప్పుడు కూడా బహుశా సృష్టిలో ఏ జీవి కూడా తను చేయదు. అంటే తన కడుపున పుట్టిన పిల్లల్ని చంపుకొని తన జీవితాన్ని ముగింపు చేసుకోవడం అన్నటువంటి ఈ 34 కోట్ల జీవరాశుల్లో కనీసం కుక్కలు మన ఇంటి ముందు తిరిగాడుతున్న కుక్కలు కూడా చేయనటువంటి పని ఆ రకమైన మానసిక ప్రవృత్తికి రావడం అన్నది ఈరోజు ఒక మానసిక వైకల్యం నేను చెప్తాను శ్రీ గారు. ఎందుకంటే ఈ సంఘటన సమాజంలో ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఒత్తిడితో పెరుగుతున్నారు, ఒక ఒత్తిడిని అనుభవిస్తున్నారు. ఉదయం లేచింది మొదలు మరలా మంచం మీదకి వెళ్ళి పడుకోవడానికి వెళ్ళేటప్పుడు అనేక రకాలైన ఒత్తిళ్లు, అంటే ఆర్థిక ఒత్తిళ్లు కావచ్చు, మానసిక ఒత్తిళ్లు కావచ్చు, కుటుంబ తగాదాలు కావచ్చు, కుటుంబ వివాదాలు కావచ్చు, అనేక రకాల సంఘటనలకి ఈరోజు ఒత్తిడి గురవుతున్నాయి. ఇక్కడ కేవలం ఇది స్త్రీలక లేక పురుషులుగానే కాకుండా ఇక్కడ ఎవరికి కూడా తారతమ్యం లేకుండా ఎవరి స్థాయిలో వాళ్ళు ఇటువంటి ఒక ప్రెషర్ని అనుభవిస్తూ ఉన్నారు ఖచ్చితంగా. అయితే దీనికి ముగింపు పలికించుకోవడం అనేది అది అసలు సంఘటనకి తన జీవితాన్ని వాళ్ళు ముగింపు చేసుకోవడం అనేది ఆ ఆలోచనే తప్పని నేను అంటాను. తను మాత్రమే కాకుండా తన పిల్లల్ని చంపడం ఏదైతే ఆలోచన ఉందో, ఇప్పటికైనా ఈ యొక్క వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు నేను చెప్తున్నాను శ్రీ గారు, గుర్తుపెట్టుకోండి. ఈరోజు మాలాంటి న్యాయవాదులు ఉన్నారు, ఫోరమ్స్ ఉన్నాయి, సొసైటీస్ ఉన్నాయి, ట్రస్ట్లు ఉన్నాయి, ఫౌండేషన్స్ ఉన్నాయి. అట్లీస్ట్ మీకు అటువంటి ఆలోచన, మీరు డిప్రెషన్లో దిగిన సందర్భంలో ఒక చిన్న ఆలోచన, ఒక చిన్న ఫోన్ కాల్, మీ చేతిలో ఫోన్ ఉంటుంది, ఒక్కసారి ఒక హెల్ప్ లైన్ నెంబర్స్ చాలా ఉన్నాయి. గవర్నమెంట్ సర్వీస్ సెంటర్లు అయితేనేమి, ట్రస్ట్లు, ఫౌండేషన్స్, అడ్వకేట్స్, మాలాంటి అడ్వకేట్స్ చాలామంది ఉన్నారు. అట్లీస్ట్ ఒక ఫోన్ కాల్ తీసుకొని ఈ పరిస్థితి ఒక మానసిక స్థితి అనుభవిస్తున్నప్పుడు ఒక్క ఫోన్ కాల్ చేసి మాట్లాడితే తప్పనిసరిగా దీని నుంచి బయట తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతాయి. కానీ అటువంటి ఆలోచన కూడా లేకుండా డిప్రెషన్ రావడం సహజం. ప్రతి మనిషి ఏదో ఒక సందర్భంలో ఒక డిప్రెషన్ కలుగుతాడు. కానీ ఆ డిప్రెషన్ నుంచి బయటపడడానికి ఒక చిన్న ఆలోచన, ఇట్ ఇస్ స్పార్క్. ఇటువంటి ఆలోచన ఇటువంటి ఒత్తిడిలో ఉండేటప్పుడు ఒక చిన్న కాల్ చేసి ఈ రకంగా ఉందనుకుంటే మాలాంటి వాళ్ళు ఎవరో ఒకరు కౌన్సిలింగ్ ఇచ్చే ప్రయత్నం చేస్తారు. నేనేమంటున్నానంటే, మిమ్మల్ని మీరు ఆత్మహత్య చేసుకోవడం చాలా తప్పు. అదీ కాకుండా మీ పిల్లల్ని చంపే హక్కు మీకు ఎవరిచ్చారు? వాళ్ళని కనే హక్కు మీకు లేనప్పుడు వాళ్ళని కంటున్నారు అంటారు, కానీ మీ పిల్లల్ని మీకే చంపే హక్కు మీకు ఎవరిచ్చారు? వాళ్ళ ఆలనాపాలన చూసుకునే బాధ్యత తండ్రిగా ఉంటుంది. తండ్రి తల్లి కలిసి బాధ్యత వహించాలి. లేకపోతే దానికి వేరే ప్రత్యామ్నాయ మార్గం ఆలోచించాలి తప్పించి వాళ్ళ జీవితాలని అంతం చేసి వాళ్ళని ఈ భూమి నుంచి లేకుండా చేయాల్సింది. నేను చెప్తున్నాను, మన సెక్షన్స్ ఎలా చెప్తుంటే లీగల్గా కూడా గర్భస్థంలో ఉన్న పిండాన్ని కూడా చంపే హక్కు లేదు.
అంటే అబార్షన్స్ నేను చెప్పేదండి. అబార్షన్స్ చేసుకోవడం కూడా, అబార్షన్లో పుట్టేవాడ పిల్లడు మగపిల్లాడా ఆడపిల్లాడని ఏదైతే మనం స్కానింగ్లో చూడడం కూడా తప్పని మన చట్టాలు ఇంత గట్టిగా మాట్లాడుతున్నప్పుడు, అదేవిధంగా అబార్షన్ చేసుకునే విధానం కూడా చట్టరీత్యా నేరం. ఒక అబార్షన్ చేసుకునే హక్కు కూడా లేదు. అంటే పూర్తిగా ఎదుగుదల లేనటువంటి పిండాన్ని చంపే హక్కు మనకి లేనప్పుడు, ఒక ఎదిగిన కొడుకు భూమి మీద బయటకు వచ్చి ఆడుకుంటూ పాడుకుంటూ బయటకు వచ్చిన తర్వాత వాడిని చంపే హక్కు తల్లిగా మీకు ఎవరిచ్చారో, తండ్రిగా మీకు ఎవరిచ్చారు? ఈ ఆలోచించాల్సిన బాధ్యత ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా ఉంటుంది. బాధలు పడి ఉండొచ్చు, అది కష్టమా నష్టమా, మీరు పిల్లలకి అన్నారు, వాళ్ళు సాగాల్సిన బాధ్యత మనకు ఉంటుంది, సొసైటీ ఉంటుంది. మీకు ఏదైనా ఆర్థిక ఇబ్బందులు లేక మానసిక వేధింపులు ఉంటే దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్లు ఉన్నాయి, దగ్గరగా ఉన్న న్యాయ సలహా కేంద్రాలు ఉన్నాయి, దగ్గరగా ఉన్నట్టు ఫోరమ్స్ ఉన్నాయి. ఎవరినో ఒకరు అప్రోచ్ అవ్వాలి తప్పించి ఆలోచన కానీ ఇప్పుడు మార్చుకోకపోతే సొసైటీ పూర్తిగా చాలా అస్తవ్యస్తం అయిపోతుంది. అంటే ప్రతి వారానికి ఇటువంటి సంఘటనలు మనం చూడడం అనేది అత్యంత దారుణం అండి. ఒక అడ్వకేట్గా నేను చూస్తున్నట్టు కొన్ని కేసులు చాలా బాధ అనిపిస్తాయి. ఇట్లాంటి సంఘటనలు ఇలాంటివి ఇప్పటికైనా ముగింపు పలకాలి. అటువంటి ఆలోచనలు రావడం చాలా తప్పు. ఎవరినో ఒకరిని సంప్రదించండి, కాల్ తీసుకొని సంప్రదిస్తే కొంతవరకు మీకు దొరికే పరిష్కారం తప్పనిసరిగా దొరుకుతుంది. ఈరోజు గాజుల రామారావు సంఘటన విషయానికి వచ్చినట్లయితే అక్కడ సుమారుగా ఆవిడ 8 పేజీల ఉత్తరం రాశారు. ఆవిడ ఒక సూసైడ్ నోట్ రాసినట్టుగా మనకు తెలుస్తుంది. ఈ 8 పేజీల సూసైడ్ నోట్లో మిగిలిన వివరాలు అయితే మనకి ఇప్పటిదాకా తెలియలేదు. కేవలం ఒక్క లైన్ మాత్రం బయటకు వచ్చింది. తన బిడ్డల యొక్క ఆరోగ్య రీత్యా, అంటే ఆరోగ్య సమస్యలు, కళ్ళకి ఆరోగ్య సమస్యల రీత్యా నేను ఈ దారుణానికి ఒడిగడుతున్నట్టుగా మనకి పోలీసులు తెలిపిన వివరాలు తెలుస్తుంది. కానీ ఆ 8 పేజీల ఉత్తరంలో ఏముంది? ఆవిడ గురైనటువంటి మానసిక స్ట్రెస్ ఉంది, ఫ్యామిలీ పరంగా పడ్డిందా, ఆర్థిక పరంగా ఉందా, ఏదైనా వివరాలు పోలీసులు తప్పనిసరిగా విచారణ చేస్తారు, ఇంట్రాగేషన్ చేస్తారు, దాని యొక్క డీటెయిల్స్ అన్ని కూడా వెలుగులోకి తీసుకొస్తారు. ఆ తర్వాత దట్ ఇస్ పార్ట్ ఆఫ్ సెకండరీ. బట్ అర్ధాంతరంగా ఒక జీవితం ఈ రోజు ముగింపు దగ్గర చేరుకోవడం ఉంది అత్యంత దారుణం. ఇట్లాంటి సంఘటన జరగకూడదని భావిద్దాం. సిరి గారు, సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.